శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. నవరాత్రి అనేది శక్తిని ఆరాధించే హిందువుల పండుగ. ఇందులో దసరా పండుగలో భాగంగా 9 రోజులు నృత్యాలు, పండుగకు సంబంధించిన ఇతర వేడుకలు ఎంతో వైభవపేతంగా జరుగుతాయి. నవరాత్రి అనే పదం శబ్దార్థ ప్రకారంగా సంస్కృతంలో 9 రాత్రులు అని అర్థం. నవ అంటే 9, రాత్రి అంటే రాత్రులు అని అర్థం. ఈ 9 రాత్రులు 10 రోజులలో 9 రూపాలలో ఉన్న శక్తి అంటే దేవిని ఆరాధిస్తారు. నవరాత్రులను సంవత్సరంలో 5 సార్లు జరుపుకుంటారు. వాటిని వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శారదా నవరాత్రులు, పౌష నవరాత్రులు, మాఘ నవరాత్రులు అంటారు. వీటిల్లో పురతషి మాసంలో వచ్చే శారదా నవరాత్రి, వసంతకాలంలో వచ్చే వసంత నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. ముందుగా వసంత నవరాత్రులు ఏంటంటే, వసంత నవరాత్రులు అని కూడా గుర్తించబడే వసంత నవరాత్రి ఇది. వసంత ఋతువులో అంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో 9 రూపాల శక్తిమాతని ఆరాధించడానికి అంకితం చేసిన 9 రోజుల పండుగ ఇది. దానిని చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 9 రోజుల పండుగను రామ నవరాత్రులు అని కూడా అంటారు. ఎందుకంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా జరుగుతాయి కాబట్టి ఇవి రామనవరాత్రులు అని కూడా అంటారు. తర్వాతది గుప్త నవరాత్రి. ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించే గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో అంటే జూన్, జూలై ఈ నెలల్లో జరుగుతాయి. 9 రూపాల శక్తిమాతను పూజించడానికి అంకితం చేసిన 9 రోజుల పండుగ ఇది. ఆషాఢ శుక్లపక్షాన చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలం ఇది. వీటిని గుప్త నవరాత్రులుగా జరుపుకుంటారు. తర్వాతవి శరన్నవరాత్రులు. అన్ని నవరాత్రులలో ఇది అతి ముఖ్యమైనవి. దీనిని మహానవరాత్రి అని అంటారు. అంటే మహా అంటే గొప్ప అని, గొప్ప నవరాత్రులు అని కూడా అంటారు. ఈ ఉత్సవాన్ని ఆశ్వీజ మాసంలో జరుపుకుంటారు. శరన్నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను శరదృతువులో జరుపుకుంటారు. అంటే శీతాకాలం మొదట్లో, అంటే ఎప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరుపుకుంటారు. తర్వాతవి పౌష నవరాత్రి. ఈ పౌష నవరాత్రి అనేది 9 రూపాల శక్తిమాతను, ఆ దేవిని పూజించడానికి అంకితం చేసినటువంటి 9 రోజులు. దీనిని పుష్యమాసంలో అంటే డిసెంబర్, జనవరి నెలల్లో వచ్చేటటువంటి పౌష నవరాత్రి అంటారు. పౌష శుక్లపక్షంలో చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలంలో ఈ పౌష నవరాత్రులను జరుపుకుంటారు. ఆ తర్వాతవి మాఘ నవరాత్రులు. వీటిని కూడా గుప్త నవరాత్రులుగా చెప్తారు. అలా గుర్తించబడినటువంటి ఈ మాఘ నవరాత్రిని మాఘమాసంలో అంటే జనవరి, ఫిబ్రవరి నెలల్లో 9 రూపాలలో ఆ దేవిని ఆరాధిస్తారు. మాఘ నవరాత్రిని మాఘ శుక్లపక్షాన చంద్రుడు తన పూర్ణ బింబాన్ని సంతరించుకునే సమయంలో ఈ నవరాత్రులను జరుపుకుంటారు. మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అంటారు. అంటే ఆ చైతన్యాన్ని మాతంగి రూపంలో ఆరాధిస్తూ ఉంటారు. అంటే రాజమాతంగి అన్నమాట. అంటే మనం జరుపుకోబోయేటటువంటి నవరాత్రులు మాఘ నవరాత్రులు. వీటినే శ్యామలా నవరాత్రులు అంటారు. వీటినే గుప్త నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు. రాజశ్యామలని ఈ శ్యామలా నవరాత్రుల్లో పూజిస్తారు. రాజశబ్దం శ్రేష్టత్వానికి సంకేతం. రాజు అంటే శ్రేష్ఠుడు అనే అర్థం. రాజయోగాలంటే గొప్పవైన యోగాలే కదా. అందుకే శ్రేష్టమైన చైతన్య భావనలో
రాజమాతంగి అమ్మవారి ఉపాసన వల్ల మనకు కావలసినవి సాధించుకోవచ్చు. నిరంతరం శ్రీ రాజమాతంగినే నమః అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే కనుక ఆ చైతన్యంతో మనస్సు నిరంతరం కలిసిపోయి మన స్థాయిని, గౌరవాన్ని పెంచుతుంది. ఈ తల్లి దశమహావిద్యల్లో ఒక దేవత. విష్ణువుకు 10 అవతారాలు ఉన్నట్లే ఆ పరదేవతకు కూడా 10 విద్యలు, 10 దేవతలు ఉన్నారు. ఒక్కో దేవతను ఒక్కో రూపంలో, ఒక్కో మంత్రంతో ఆరాధిస్తారు. ఈ రాజశ్యామల శ్యామల వర్ణంతో ఉంటుంది. ఈ తల్లి త్రిపుర సుందరికి మంత్రిని. ఈమెనే మరకత శ్యామల అని సంస్కృతంలోనూ, పచ్చయ్యమ్మన్ అని తమిళంలోనూ కూడా పిలుస్తారు. లలిత సహస్రనామ స్తోత్రంలో మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత అని ఈమె అనుగ్రహతత్వాన్ని వర్ణించబడినందువల్ల వాసిష్ఠ గణపతి మహాముని ఈ తల్లిని ఉపాసించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందారు. కొందరు దశావతారాలను శక్తిపరంగా అన్వయించి శ్రీరాముడు లలితాదేవి అని, శ్రీకృష్ణుడు శ్యామల అని భావించి కీర్తించారు. ఈ తల్లినే రాజమాతంగి అంటారు. మతంగ మహర్షి కడిమి చెట్ల మధ్య అడవిలో ధ్యానం చేస్తూ ఉండగా ఈ దేవత సాక్షాత్కరించింది. 100 సంవత్సరాలు ఆ మహర్షి తపస్సు చేస్తే కాళీదేవి శ్యామలయై సాక్షాత్కరించింది. కాళీ తీవ్ర రూపమైతే శ్యామల కోమల రూపం. మాతంగికి మరో పేరు శ్యామల. ఈ తల్లిని ఆరాధించే కదా కాళిదాసు మహాకవి అయ్యాడు. ఏ వ్యక్తి ఈ తల్లిని ఉపాసిస్తాడో అతడు మహాకవి అవుతాడు. అతడికి సంగీత విద్య ప్రసాదింపబడుతుంది. రాజమాతంగి, సంగీత మాతంగి, సాహిత్య మాతంగి అని మంత్రభేదాలతో ఈ తల్లిని ఉపాసిస్తారు. మాతంగి సాధన చేసిన సాధకులకు చిలుకలు దగ్గరకు రావటం, అరవటం అన్న అనుభవాలు కలుగుతాయి. ఈ విద్య అత్యంత పురాణ కాలం నుంచి కూడా వస్తూ ఉన్నది. వశీకరణం, ఐశ్వర్యం, రాజాశ్రయం కోరేవారు ఈ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత అని ఈమె విషంగుణ్ణి చంపగా లలితాదేవి ఆనందించింది అని వ్యాస మహర్షి లలితా సహస్రంలో కీర్తించారు. బ్రహ్మాండ పురాణంలో ఈ తల్లిని విశుక్రుణ్ణి చంపినట్లుగా కల్పభేదంతో కనబడుతూ ఉంటుంది. ఈ తల్లి ఇంద్రనీలమణి వంటి నీలం రంగుతో ఉంటుంది. అందుకే కాళిదాసు ఈమెను మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అని కీర్తించాడు. ఈ తల్లిని ఉపాసించిన వారిలో ఒకరు బ్రహ్మాండ పురాణం 35వ అధ్యాయంలో చెప్పబడ్డ రాజమాతంగి అవతారానికి తాతగారైన ప్రస్తుత మహర్షి ఒకరు. ఈ జగదంబ అవతరించిన వంశం కల ఈ ముని నిశ్చయంగా ధన్యుడే కదండి. మతంగం అనేది ఒక గజానికి పేరు, అంటే ఏనుగుకి పేరు. అలాగే మతం అంటే సర్వ మనోనుకూలం అని. గచ్చతి అంటే యాతి ఇతి మతంగః అన్నారు కొందరు పెద్దలు. అంటే అవ్యక్తంగా ఉన్న శబ్దం వ్యక్తం అయ్యే స్థితి యొక్క ప్రయాణం అన్నమాట. మనలో పరారూపంగా ఉన్న శబ్దం పశ్యంతి మధ్యమ స్థితులను దాటి వైఖరి రూపంగా అవతరించే వాక్ స్వరూపం ఏది ఉందో అదే మాతంగి విద్య. అదే మహావాగ్వాదిని స్వరూపం అన్నమాట. ఇది తాత్వికార్థం. ఇంకా కథ రూపమైన అవతరణ గురించి బ్రహ్మాండ పురాణం ఇలా చెప్తోంది. మతంగో నామ తపసామేక రాశిస్తపోబోధనః తస్య పుత్రస్తు మాతంగః మంత్రిణీ తస్య వైసుత. అంటే గొప్ప తపోధనుడైనటువంటి మతంగ మహర్షి కొడుకు మాతంగుడు. ఈ ముని హిమవంతునికి స్నేహితుడు. హిమగిరి మీదే నిష్టగా తపస్సు చేస్తున్నాడు. నిజానికి మాతంగుడు తపస్సు చేయడానికి ఏ కారణాలు, ఏ కోరికలు లేవు. బ్రహ్మోపాసనతో తపోలోకాలు సాధించాలని కోరిక మాత్రమే ఉంది. కానీ ఒకసారి తన స్నేహితుడు హిమవంతునితో కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు పరిహాసంగా హిమవంతుడు మాతంగునితో,
నేను నీకంటే చాలా గొప్పవాణ్ణి. నువ్వు మహర్షి పుత్రుడివి అవ్వచ్చుగాక, గొప్ప తపస్వివి అవ్వచ్చుగాక, కానీ నాతో నువ్వెప్పుడు సమం కావు. ఎందుకంటే అహం గైరి గురురితి అంటే నేను లోకమాత అయిన ఉమాదేవికి తండ్రిని అని గొప్పగా చెప్పుకునేవాడు. దాంతో మాతంగుడు చిన్నపోయేవాడు. హిమగిరి మాటలు వినలేక ఇంకా ఘోరంగా జగదంబ కోసం తపస్సు చేశాడు. అమ్మ కరుణించి ప్రత్యక్షమై, ఏం కావాలి నాయనా అని వరం కోరుకోమంది. అప్పుడు మాతంగుడు, దేవి త్వత్ స్మృతి మాత్రేణ సర్వాశ్చ మమ సిద్ధయః జాతా ఏవాసి మాద్యాహ అన్నాడు. అమ్మా, తపస్సు వల్ల నిన్ను స్మరించినంతనే నాకు అణిమాది అష్టసిద్ధులు లభించాయి. నాకు ఈ ప్రపంచంలో కావలసిందంటూ ఇంకా ఏమీ లేదు. అయినా తల్లి, నీ ఈ సాక్షాత్కారాన్ని నేను సఫలం చేసుకోదలిచాను. నన్ను హిమవంతుడు పరిహసిస్తూ తను గొప్ప చెప్పుకుంటున్నాడు. అందుకని నేను కూడా గౌరికి తండ్రిని కావడం కోసం తపస్సు చేశాను. కనుక ఓ మంత్రిణీదేవి, నాకు కుమార్తెగా పుట్టు అని కోరాడు ముని. అమ్మ సంతోషంగా ఆ వరానికి ఒప్పుకుంది. ఒకరోజు రాత్రి స్వప్నంలో తన చెవికి ధరించిన నీలం పుష్పం అంటే కాటుక చెట్టు పువ్వు అన్నమాట ఆ మునికి ఇచ్చింది. ఆ ప్రభావంతో అతని పత్ని గర్భవతి అయింది. ఆమె పేరు సిద్ధిమతి. ఆ సిద్ధిమతీదేవి కొంచెం నీలం రంగుతో ఉండే లఘుశ్యామలని గర్భంలో ధరించింది. ఆ తర్వాత నవమాసాలు నిండాక శ్యామలని ప్రసవింపగా ఆమె మాతంగునికి అపత్యం అవటం వలన మాతంగిగా ప్రఖ్యాతి చెందింది. ఆ తర్వాత చాలామంది కన్యకలు పుట్టారు. వారంతా మనోజ్ఞ రూపం కలవారుగా అవతరించారు. వారంతా కూడా మాతంగీదేవిని సేవించేవారు. వాగ్దేవికి 4 స్తనాలు, స్వాహాకార, వషట్కార, హంతకార, స్వాధాకారాలు అని వాటికి పేరు. మొదటి రెండింటి వలన దేవతలు, హంతకార చేత మనుషులు, స్వాధాకారం వలన పితరులు జీవిస్తున్నారని అర్థం. ఈ జనని వలననే యజ్ఞ యాగాది క్రతువులు పూర్తవుతాయి. ఈ తల్లి చేతిలో వీణ ధరించి ఉంటుంది. నాదానికి ప్రతీకగా చిలుకకు పలుకులు నేర్పుతుంది. హ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటుంది. చిలుక బీజాక్షరానికి ప్రతీక. శంఖుపాత్ర బ్రహ్మరంధ్రానికి ప్రతీక. కమలం సృష్టికి, అమృతపాత్ర ఆనందానికి ప్రతీక. రక్తవస్త్రం అగ్నికి ప్రతీక అంటే జ్ఞానానికి ప్రతీక. వాగ్దేవి వ్యాకరణ రూప. శంఖం ఏకాక్షర జపం చేసే జీవునికి ప్రతీక. పల్లకి నిరుక్తం. కమల జ్యోత్స్నకు కల్పసూత్రానికి ప్రతీక. ఆ తల్లికి భుజాలు 4. ఆ 4 వేదాలు. మాతంగి వైభవ రూపం దాల్చినప్పుడు, సంపత్ప్రదగా అయినప్పుడు కమలాత్మికగా భాసిస్తుంది. దశమహావిద్యల నేపథ్యం ఎలా చెప్తున్నారంటే, నమామి దేవీం నవచంద్రమౌళే మాతంగినీ చంద్రకళావతంసాం ఆమ్నాయ ప్రాప్తి ప్రతిపాదితార్థం ప్రబోధయంతీం ప్రియమాదరేణ కృతార్థయంతీం పదవీం పదాభ్యాం ఆస్వాలయంతీం కలవల్లకీం తాం మాతంగినీం సదృదయాం దినోమి లీలాం సుఖాం శుద్ధ నితంబబింబాం అన్నారు. మత్స్య మాంస భక్షకుల కోసమే ఈ దేవి ఉపాసన అని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతోంది. కానీ సంఘంలోని ప్రతి వారిలోనూ దేవతాభావాలను చొప్పించడానికి పూర్వులు ఈ ప్రక్రియను పాటించి భేదాలు, కత్తులు ఈ మూటగట్టి వీటన్నింటినీ స్వప్రయోజనాల కోసం కృత్రిమ సిద్ధాంతాలను బలవంతంగా ప్రజల నెత్తి మీద రుద్దారు. అంటే ఎందుకనంటే స్వార్థ మేధస్సుల కంటే మానవుడు తప్పించుకోలేనటువంటివి కొన్ని ఉన్నాయి. అవేంటి? జర, రుజ, మరణం. ఈ మార్పుల కోసం దేవతా రూపాలనిచ్చి వాటి మీద గౌరవాన్ని పెంచి భూమి మీద ఉన్న 4 రోజులు పదార్థ త్యాగ బుద్ధిని సమాజంలో నెలకొల్పడానికి నిస్వార్థపరులైనటువంటి మునులు, ఋషులు వేద విద్యను వ్యాపింపచేశారు.
చండాల మాతంగిని యంత్రం కూడా నీల వస్త్రంలో దాచిపెడతారు. రుద్రయామళంలో ఈ జనని గురించి చక్కని స్తోత్రం ఉంది. మహాకవి కాళిదాసకృతమైనటువంటి శ్లోకాలు శ్యామల దండకంలో ఉన్నాయి. మత్స్యపురాణంలో శివుని చేత సృష్టించబడినటువంటి మానసపుత్రిక అని వర్ణించారు. మాతంగి దేవతను ఉపాసించి వాక్సిద్ధి పొందొచ్చు. ఆ బిందు ప్రసారమే సోమ సూర్య అగ్నుల ప్రాదుర్భావం అయింది. ఆ తల్లి 4 చేతులు 4 వేదాలు, దండ కృపాణ పాశ అంకుశాలు ఆమె ఆయుధాలు. అవిద్యనే పాశం, విద్య అంకుశం, కర్మరాశి దండం, శబ్ద స్పర్శాది గుణాలు కృపాణం. ఇవన్నీ కలిపి పంచభూతాత్మికకు ప్రతీక. కదంబవనం బ్రహ్మాండానికి గుర్తు. స్థూల రూపంలో మూర్తిగాను, సూక్ష్మ రూపంలో యంత్రంగాను, పరరూపంలో భావనామాత్రంగాను వ్యక్తమవుతుంది ఈ తల్లి. దండానికి కాలము, కృపాణానికి క్రియా ప్రతీకలు. కృపాణానికి అర్థం మంత్రంగాను తురీయ స్థితిగా మనం భావించాలి. గుహ అంటే త్రికోణం, అందులో ఏకాక్షర స్థానమైంది బిందువు. ఈ బిందువే మాతంగి, వైదికులకు సరస్వతి. ఈ దేవికి ఉన్న 4 భుజాలకు బదులుగా 4 స్థానాలను ఆపాదించిన చర్చ మనకి బృహదారణ్యకోపనిషత్తులో కనిపిస్తుంది. బంగారు వర్ణ శరీరంతో విష్ణుమూర్తి ముఖాన్ని చూస్తూ వీణ వాయిస్తుంది ఈ తల్లి. రక్తవర్ణం గల ఎర్ర పట్టుచీర ధరించి రత్న మణిమయ కిరీటాన్ని ధరించి ఉంటుంది. పై కుడివైపు అభయముద్ర, వామహస్తాలు రెండింటిలో కమలాలు అంటే తామరలుంటాయి. 4 శుభ్ర గజములు తొండాలనెత్తి సువర్ణ కలశాలతో అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటాయి. అరుణ కమలం ఈ దేవికి ఆసనం. శ్రీశ్చత లక్ష్మీశ్చ పత్నౌ అని ఆమెను పరమపురుషుని భార్యగా వర్ణించారు. ఆమెకు సంబంధించిన రాజ్యవైభవం అశ్వరథ సమేతంగా ఉంటుంది. అందుకే ఈ తల్లిని రాజమాతంగి లేదా రాజశ్యామల అని కూడా అంటారు. ఈ శ్యామలా నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు జరుపుకుంటారు. శ్యామల సరస్వతి రూపం, జ్ఞానస్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి. శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యల్లో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి అంటే మతంగమని కుమార్తె మాతంగి, రాజమాతంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం 2 పద్ధతుల్లో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహాప్రసిద్ధి. ఈ 10 విద్యల్లో ఏది ఉపాసించినా మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్యలో ఒక్క విద్య సాధన చేసినట్లయితే మిగిలిన అన్నింటిలో ఉపాసనా విధి తెలిసిపోతుంది, త్వరగా సిద్ధి లభిస్తుంది. అయితే ఈ దశమహావిద్యలో శ్రీ విద్య ప్రధానంగా శంకరులు వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు శ్రీ శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు. విశుక్రుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవిగా మనకి లలితా సహస్రనామ వివరణలో తెలుస్తూ ఉంటుంది. ఇంకా అనేక సందర్భాల్లో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడింది. అమ్మవారికి కుడివైపు శ్యామల, ఎడమవైపు వారాహి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రికగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది. అందుకే ఆ తల్లి రాజశ్యామల అయింది. శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణింపు కలుగుతుంది, కోల్పోయిన పదవులు లభిస్తాయి, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రధానంగా చేస్తారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటి అంటే ప్రసంగం అంటే మరియు నాడా కంపించే ప్రతిధ్వని. అంటే నాడాని మనం దాన్ని కొట్టినట్లయితే అది ఎటువంటి ప్రతిధ్వని ఇస్తుందో అటువంటి ప్రతిధ్వని మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తుందన్నమాట.
ఆ ప్రతిధ్వనులు, అలాంటి ధ్వనులు ఏమన్నా వికృతంగా ఉన్న వాటిని ఏమన్నా ఇలా ఉన్నా కూడా ఈ తల్లి నియంత్రిస్తుందన్నమాట. ఈ తల్లి రుద్రవీణను మోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తారు. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల. అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈ తల్లిని ఉపాసిస్తారు. సంగీతంతో ఈ తల్లిని ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముఖంగా దీక్షను పొందితే ఇంకా త్వరగా సిద్ధి లభిస్తుంది. శ్రీ శ్యామలా దండకం, శ్యామలా స్తుతి వీటిలో చాలా ప్రసిద్ధమైనవి. వీటిల్లో మంత్ర, యంత్ర, తంత్ర సంకేతాలు, శ్యామలా విద్యా రహస్యం అన్నీ మనకు కనిపిస్తాయి. పిల్లలకు ఖచ్చితంగా నేర్పించవలసినటువంటిది శ్యామలా దండకం. మాతంగి మాత వీణాపాణి. శ్యామలా రూపంగా సరస్వతీ స్వరూపమై అనుగ్రహించే ఈ దేవి బ్రహ్మగారి పక్కనుండే అర్ధాంగి కాదు. ఈ మాతంగ కన్య అమ్మవారి శక్తి. దశ మహావిద్యల్లో ఒక స్వరూపం. మాతంగియే రాజశ్యామల. లలితా పరాభట్టారిక స్వరూపం కొలువు తీరినప్పుడు మహామంత్రిగా కుడిపక్కన ఉండే తల్లి శ్యామల. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఈ తల్లిని సేవిస్తారు. ఈ తల్లిని సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యం, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధిస్తాయి. తంత్రసారం మాతంగి మాతని నీలి రంగులో అంటే శ్యామల వర్ణంలో ఉన్నట్టుగా వివరిస్తుంది. శ్యామల వర్ణం అనేది పూర్ణమైన జ్ఞానానికి ప్రతీక. శివశక్తి జ్ఞానాంబికగా, విష్ణు స్వరూపం రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, ఇలా ఆ విష్ణు స్వరూపాలన్నీ కూడా ఇదే వర్ణంలో ఉండటం ఇక్కడ మనం గమనించదగినటువంటి విషయం. ఇంకా ఆ తల్లి చంద్రవంకని శిరస్సును ధరించి త్రినేత్రాలతో, చక్కని వెన్నెల వంటి నవ్వుతో విరాజిల్లే తల్లి ఈ మాతంగి మాత. 64 కళలకు అధినేత్రి ఆమె. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే 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 జగదేకమాతః అని ఈ అమ్మని కన్నులారా దర్శించుకొని ఆ దేవి స్వరూపాన్ని మనసు నిండా నింపుకొని ఈ శ్యామలా దండకాన్ని రోజు చదువుకుంటే ఆ అమ్మ అనుగ్రహం సంప్రాప్తిస్తుంది. పిల్లలకి ఈ దండకాన్ని నేర్పించి రోజు చదువుకునేలా చేసినట్లయితే వారు అమ్మ అనుగ్రహంతో మంచి విజ్ఞానవంతులవుతారు. కాళిదాసు కూడా అలా విజ్ఞానవంతులైన వారే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే మాతంగ మాత శ్యామలాదేవికి, లలితాదేవికి భేదం లేదు, ఇద్దరూ ఒకరే. శ్యామలాదేవి అనుగ్రహం లభిస్తే సర్వ విద్యలు భాసిస్తాయి. అధ్యయనాదులు లేని వారిని కూడా అమ్మవారు అనుగ్రహించగలదు. అలా అనుగ్రహిస్తే అశ్రుత గ్రంథ బోధ అనే సిద్ధిని ఇస్తుందట. అంటే ఎప్పుడూ విని కూడా ఉండని గ్రంథంలోని విజ్ఞానం బుద్ధికి స్ఫురింపజేస్తుందన్నమాట. కనుక చిన్నతనం నుంచి కూడా పిల్లల చేత శ్యామలా దండకం చదివించినా, వినిపించినా చదువు, ఆరోగ్యం బాగుంటాయి. పదాలు పలుకుతున్నప్పుడు ఎక్కడ ప్రాణశక్తి స్పందిస్తుందో తెలియదు. కానీ కొన్ని పదుల ప్రాణాయామాలు చేసిన ఫలితం ఒక్క శ్యామలా దండకం చదివితే వస్తుంది. అంత ఫలితం ఉంది ఈ శ్యామలా దండకానికి. ఈ తల్లికి నీల సరస్వతి, గేయ చక్రవశిని, లఘు శ్యామల, వాగ్వాదిని శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ధి మాతంగి, వాస్యమాతంగి, శారిక శ్యామల, సుఖశ్యామల, రాజమాతంగి అని ఇలా ఎన్నో నామాలున్నాయి. ఈ దేవికి నిత్య పూజతో పాటు మాతంగి లేదా శ్యామల అష్టోత్తరం, శ్యామల షోడశనామాలతో కుంకుమార్చన చేసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో మాతంగి యొక్క స్తోత్రాలు, హృదయం, కవచం, సహస్రనామాలు ఇలాంటివన్నీ కూడా పారాయణ చేసుకోవచ్చు. కుదిరితే చిలకపచ్చ రంగు వస్త్రాలు కానీ, ఎర్రని వస్త్రాలు కానీ ధరించి ఎర్ర రంగు పూలతో అలంకరణ చేసుకుని పాయసాన్ని ప్రసాదంగా తయారు చేసి నివేదన చేయవచ్చు అని మనకి పెద్దలు తెలియచేసి ఉన్నారు. ఇది ఇంకా కొంతమంది దేవీ నవరాత్రులు ఎలా చేసుకున్నారో అదే పద్ధతిలో కూడా దీన్ని చేసుకోవచ్చు, ఈ శ్యామలా నవరాత్రుల్ని.
ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆ తల్లి పరిపూర్ణ అనుగ్రహం అందరికీ కలుగుతుంది అని చెప్పి మనకి ఋషులు తెలియచేస్తున్నారు. పెద్దలు, పండితులు అందరి ద్వారా కూడా తెలుసుకున్న విషయాన్ని ఈ విధంగా మనం తెలుసుకోవడం జరుగుతోంది. ఓం శ్రీ రాజమాతంగినే నమః. ఆ శ్యామల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.